ఒక్కొక్కళ్ళకి బాధ అనేది ఒక్కో రీజన్ వల్ల వస్తూ ఉంటుంది. అయితే స్టడీస్ వల్ల ప్రూవ్ అయింది ఏంటి అంటే, ద పెయిన్ ఆఫ్ రిజెక్షన్ ఈస్ ద బిగ్గెస్ట్ పెయిన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఇండివిజువల్స్ అంట. దట్ టు స్పెషల్లీ వితౌట్ రీజన్ అండ్ వితౌట్ కమ్యూనికేషన్ గనక పెయిన్ ఆఫ్ రిజెక్షన్ తీసుకోవాల్సి వస్తే దట్ ఇండివిజువల్ విల్ బీ ఎఫెక్టెడ్ మోర్ అండ్ మోర్ పర్సనలీ అండ్ ఇమోషనలీ. సో ఈ పెయిన్ ఆఫ్ రిజెక్షన్ అనేది ఇన్ ఎనీ విచ్ వే రావచ్చు, ప్రొఫెషనలీ రావచ్చు అండ్ పర్సనలీ రావచ్చు ఫ్రమ్ అవర్ రిలేషన్షిప్స్. సో బీయింగ్ అ బిజినెస్ స్ట్రాటజిస్ట్ యాజ్ వెల్ యాజ్ అ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అడ్వకేట్, I have to talk about both the things, right? In relationship, if the pain of rejection comes without reason or without communication, that may be because of anything. అంటే అవతల వ్యక్తి చాలా స్ట్రాంగ్ ఉన్నప్పుడు అది నేను తీసుకోగలుగుతానా లేదా అని భయంతోటో ఇన్సెక్యూరిటీతోటో రావచ్చు, లేదా అవతలి వ్యక్తి ఇన్ఎడిక్వెన్సీ అనే వీళ్ళు తీసేసుకుంటూ ఉంటారు, ద వన్ హూస్ బీన్ రిజెక్టెడ్. ఇది ఇలా పక్కన పెడితే ఇక ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్లో ఈ పెయిన్ ఆఫ్ రిజెక్షన్ అనేది మేబీ 3 రీజన్స్లో మనం అనలైజ్ చేయాల్సి వస్తుంది, విచ్ ఈస్ ఆర్గనైజేషనల్ మెచ్యూరిటీ, లీడర్షిప్ ఇంపాక్ట్ అండ్ ద ఇన్సెక్యూరిటీ ఆఫ్ ద టీమ్ కావచ్చు, ఎవరైతే ఈ డెసిషన్ తీసుకున్నారో వాళ్ళది కావచ్చు. సో ఇది జరిగినప్పుడు ఏ ఇండివిజువల్ అయినా సరే నేను పర్సనల్గా కరెక్ట్గా లేనేమో, ఆర్ నేనేదో షార్ట్ ఫాల్ అయ్యానేమో, లేదా ఇది నాకు ఇన్సల్ట్ ఏమో అన్నట్టు మాత్రమే తీసుకుంటూ ఈ డిప్రెషన్లోకి వెళ్ళటమో, ఆ పెయిన్ ఫీల్ అవ్వటమో, కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వటమో, వీళ్ళ బిలీఫ్ సిస్టమ్ని మార్చుకోవడమో, దాని ఇంపాక్ట్ ఇంకొక విషయాల మీద పడటమో అవుతూ ఉంటుంది. కానీ వాళ్ళు ఫస్ట్ అనలైజ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ రిజెక్షన్ అనేది ఏ డేటా మనకిస్తుంది, ఆ డేటా మనకి ఏం చెప్తుంది, ఆర్గనైజేషనల్ మెచ్యూరిటీ గురించి, సిస్టమ్స్ గురించి మనకి ఏం చెప్తుంది, అసలు ఆ లీడర్ వర్తేనా ఈ డెసిషన్ తీసుకోవటానికి, అండ్ ఇందులో నా పాత్ర ఎంతుంది, నేను ముందుకు ఎలా వెళ్ళగలుగుతాను. సో ఈ 2 విషయాలు మనం ఇంకా డీప్గా వెళ్ళబోయే ముందు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ఏదైనా సరే, ఆర్గనైజేషన్ అయినా సరే, పర్సనాలిటీలో పర్సనల్గా అయినా సరే, rejection is not loss of belongingness, it is gain of clarity. Rejection is redirection. Rejection gives you scope to explore your true purpose of life and meaning. Akkada evolve అయిపోయింది, just liberate yourself and explore what you can.